ఈరోజు నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ వద్ద మిలాదున్ నబీ మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా మిలాదున్ నబీ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. గత 12 సంవత్సరాలుగా మీరు ఎవ్రీ ఇయర్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త ఏదైతే బోధనలు చేశాడో అందరూ సామరస్యంగా సంతోషంగా జీవించాలని, ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి చెడు అలవాట్లకు బారిన పడకుండా సన్మార్గంలో పయనిస్తూ సమాజ స్థాపన గురించి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఎవరు కూడా దురలవాట్లకు ఏదైతే ఉందో మద్యపానమో అదేవిధంగా గంజాయి డ్రగ్స్ అటువంటి జోలికి పోకుండా యువత ముఖ్యంగా యువతకు అప్పీల్ ఏంటంటే చెడు మార్గంలో పయనించకుండా అందరూ కూడా సన్మార్గంలో పయనిస్తూ మన దేశ ఉన్నతానికి పాటుపడాలని కోరుతున్నాము. అదేవిధంగా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ మన దేశ అభివృద్ధికై పాటుపడాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు. సర్వ మానవాళి ఉపకారి ముహమ్మద్ సల్లాహం జన్మదిన సందర్భంగా నల్లగొండలో మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరం క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పి శ్రీ శివరామ్ రెడ్డి గారు సార్ విచ్చేశారు. మరి సిఐ రాజశేఖర్ రెడ్డి సార్ నల్గొండ మా కార్యక్రమానికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ శిబిరంలో 80 నుంచి 100 మంది 110 దాతలు రక్తదానం చేస్తారు. ఇటు బ్లడ్ను లోకల్ బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ దాన్ని అవైల్ చేసుకోవాలని, దీనికి ఇంకో ఆల్టర్నేట్ లేదు. ఎప్పుడైతే రక్తం అవసరం పడుతుందో మానవ రక్తమే ఉపయోగపడుతుంది, చాలా విలువైనది కాబట్టి మా ప్రాణాలను కాపాడుతుంది. ఇలాంటి డొనేషన్ ఇచ్చిన వాళ్ళకందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, మీడియా సోదరులకు మరియు నల్గొండ ప్రజలకు, ఈ దేశంలో అందరికీ సుఖశాంతులతో శాంతియుతంగా కలిసిమెలిసి సామరస్యంగా బ్రతకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ.